లెర్న్ తమిళ్ ఆల్ఫాబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫాబెట్స్ అనే మన ఈ సిరీస్ లో ఇది పార్ట్ నెంబర్ 5. ఆల్రెడీ పార్ట్ 1, 2, 3, 4 ఈ 4 పార్ట్స్ ని చేశాను. ఈ 4 పార్ట్స్ ని కంప్లీట్ గా చూసి నేర్చుకున్న తర్వాత ఈ 5th పార్ట్ ని చూడడానికి రండి. ఈ 5th పార్ట్ లో టా, నా ఈ 2 పదాలను ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మీకు రాసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా తెలుగులో టా ఠా, డా ఢా, నా ఇలా ఉంటుంది కదా ఆ వర్స్ అంతా. కానీ తమిళ్లో టా, అన్నా ఈ 2 లెటర్సే ఉంటాయి ఈ లైన్ లో. తమిళ్లో టాకి డాకి ఒకే లెటర్ ఉంటుంది రాస్తున్నప్పుడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదే మెయిన్ పాయింట్. సో మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, రాస్తున్నాను. సో ఇది టా, చూసారా, ఇది టా, ఓకేనా. అంటే టాకి డాకి తమిళ్లో ఒకే లెటర్ అని చెప్పాను కదా, ఆ లెటర్ ఇదే. టాకి డాకి ఒకే లెటర్. నెక్స్ట్ అన్నా ఎలా రాయాలో చూడండి. 3 సార్లు ఇలా రౌండ్గా రింగ్లా తిప్పాలి, ఇలా రాయాలి. మీరు చూస్తున్నట్లుగా జాగ్రత్తగా గమనించండి, ఈజీగానే వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఇది అన్నా తమిళ్లో, ఓకేనా. టా అన్నా, టా అన్నా, టాకి డాకి ఒకే లెటర్, ఆ లెటర్ ఇదే, ఓకేనా. నెక్స్ట్ అన్నా, ఓకేనా. స్లో మోషన్లో రాసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది టా, స్లో మోషన్లో ఒకసారి చూడండి టా ఎలా రాయాలో. ఇది టా. నెక్స్ట్ ఇది నా. చూడండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి. కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగానే వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ టైం కొంచెం టఫ్గా అనిపిస్తుంది, ఎలా ఉంది ఇంటి లెటర్ అని చెప్పి. సో ప్రాక్టీస్ చేయండి, బాగా గమనించండి ఎలా రాస్తున్నానో. స్లో మోషన్లో ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, టా, నా ఈ 2 లెటర్స్ ని ఏ విధంగా రాయాలి అనే దాని గురించి. అండ్ అలాగే టాకి డాకి ఒకే లెటర్ ఉంటుంది తమిళ్లో అనే విషయాన్ని కూడా మీరు ఈ పార్ట్ 5 లో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ పార్ట్ 6 లో తా, నా ఈ 2 లెటర్స్ ని ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మనం పార్ట్ 6 లో డిస్కస్ చేసుకోబోతున్నాం.